ఇదంతా కూడా ఒక దేవుని ప్రణాళిక అనేది మనం మర్చిపోకూడదు. దేవుని ప్రణాళికలో దావీదు ఉన్నాడు. దావీదు ఉన్న కారణాన్ని బట్టి యేసు ప్రభు వంశావళి ముందుకు కొనసాగినట్లు మనం చూస్తాం. సరే, దావీదు చేసిన క్రియ ఏంటి అంటే, ఒకటి, అతడు ఎక్కడో ఉన్న దేవుని మందసం, అది ఎక్కడుంది అంటే శత్రువుల చేతిలో ఉంది. అది ఉండవలసిన చోట లేదు. శత్రువులు దాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. వాస్తవానికి దేవుని మందసం ఎక్కడుంటే అక్కడ విజయం అనేది ప్రాప్తించింది తన ప్రజలకు. ఒక్కొక్కసారి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ శత్రు సైన్యం ఒక మాట విన్నా, ఏమనంటే, ఆ యుద్ధ భూమిలోకి దేవుని మందసం వస్తుందిరా, దేవుని మందసం యుద్ధ భూమిలోకి వస్తుంటే ఇక మనం దాని ముందర మనం నిలవలేము అని చెప్పి వారి యొక్క గుండెలు కరిగిపోయినట్లు మన వాక్య భాగంలో చూస్తాం ప్రియులారా. అంటే దేవుని మందసానికి అంత గొప్ప విశిష్టత ఉన్నది. అయితే దేవుడు ప్రియులారా ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు, ఇశ్రాయేల్ పక్షంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడారములో దేవుని మందసం ఉన్నప్పుడు, ఆ మందసం నుంచి ఆ మందసం మీద వేయబడిన ఆ చక్కని కెరూబుల యొక్క ఆ మధ్య నుంచి దేవుని స్వరముతో మాట్లాడుతూ వచ్చేవాడు ఒకప్పుడు. అంత విశిష్టత కలిగిన ఈ మందసాన్ని ఎవరు తీసుకుపోయారంటే శత్రువులు, ఫిలిష్తీయులు తీసుకుపోయారు. తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అయితే దావీదుకు ఒక ఉన్నతమైన ఆలోచన, అరే నా దేవుని మందసం, నా దేవుని ఉన్నతమైనటువంటి విధానం, అది ఎక్కడ ఉన్నా సరే దాన్ని తీసుకుని నేను రావాలి. ఆ మందసాన్ని నేను తీసుకుని వచ్చి నా దేవుని ఒక ప్రతిష్ఠితమైన మందిరమును నేను కట్టించాలి అనే ఒక శ్రేష్టమైన ఆలోచన దావీదు కలిగి ఉన్నట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 15వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించుకున్నాడు. ఎవరి కోసం? ఎవరి కోసం? దావీదు కోసం ఇల్లు కట్టించుకున్నాడు. దావీదుపురాన్ని కట్టించుకున్నాడు. అక్కడ దేవుని మందసము కొరకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారము వేయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడారము వేయించి అక్కడ ఏం చేశాడు? నిత్యము దేవుని మందసము దగ్గర, దేవుని మందసం ఎత్తడానికి, దేవుని సన్నిధిలో సేవ చేయడానికి ఎవరిని నియమించాడు? లేవీయులను నియమించాడు, యాజకులను నియమించాడు. వారి పని అదే, నిత్యం ధూపం వేయడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇశ్రాయేలు గోత్రముల కోసం ప్రార్థన చేయడం. సేవకులకు విధించిన, లేవీయులకు విధించినటువంటి విధానం ప్రియులారా. ఇక్కడ గమనించండి, దేవుడి వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ అంటాడు, అంతటి ఉన్నతమైన విశిష్టత కలిగిన ఈ మందసము శత్రువుల చేతిలో నుండి తీసుకురావడానికి దావీదు ప్రయత్నం చేసి వెళ్ళాడు. వెళ్ళి అది ఒక చోట ఉందని తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి అందరూ కలిసి ఆ యొక్క మందసాన్ని తీసుకువస్తున్నప్పుడు ఆ మందసం ఏమైపోయిందంటే ఎద్దు కాలు జారి క్రింద పడిపోయింది. అదే దేవుని మందసం పడిపోతుందిరా అని పట్టుకుందాం అని ఒకటి వెళ్ళాడు. వెళ్ళేసరికి వాడి మీద దేవుని కోపము రగులుకుందట. స్తోత్రం. ఎవడు పడితే వాడు వెళ్ళి పట్టుకుంటా కుదరదు, ఎవడు పడితే వాడు వెళ్ళి సేవ చేయటా కుదరదు. దానికి ప్రతిష్ఠించిన వాడే పట్టుకోవాలి, ప్రతిష్ఠ చేయబడిన వాడే సేవ చేయాలి. అది ఖచ్చితంగా జరగాలి. అలా లేకపోతే కష్టం. దావీదుకి చాలా భయం వేసింది. ఎంత భయం అంటే,
దీన్ని తీసుకెళ్ళడం మన వల్ల కాదని ఆ మందసాన్ని అక్కడే పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందసాన్ని అక్కడే పెట్టాడు. ఆ మందసం ఎక్కడ పెట్టాడు అంటే మన బైబిల్లో మనందరికీ తెలుసు. ఎవరింట్లో పెట్టాడు? మందసం ఎక్కడికి వెళ్ళింది? ఓబేదేదోము ఇంట్లోకి వెళ్ళింది. దేవుని మందసం ఏ ప్రదేశంలో ఉంటుందో, దేవుని మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ దీవెన అనేది ఉంటుంది. పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో ఒకటి నేర్చుకోండి. దేవుని మందసం నీ గృహంలో ఉండాలి. దేవుని ప్రసన్నత నీ కుటుంబంలో ఉండాలి. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు చేసిన ఒక ఉన్నతమైన పని, అతడు దహన బలులను అర్పించాడు, సమాధాన బలులను అర్పించాడు. ఎందుకు అర్పించవలసి వచ్చింది? దేవుని మందసమును మరలా స్వదేశమునకు తీసుకొచ్చాం, ఇజ్రాయేలు మధ్యకు తీసుకొచ్చాం, దేవుని ప్రాంతమునకు తీసుకొచ్చాం అని అప్పుడు ఏమ అర్పించాడు? ఏమండి? ఓబేదేదోము ఇంటి నుండి తీసుకుని వచ్చి దహన బలులను సమాధాన బలులను అర్పించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్పించి ప్రజలందరినీ ఏం చేశాడు? యెహోవా నామమున దీవించాడు. ప్రతి సేవకుడు తన బిడ్డలను, విశ్వాసులను, దేవుని ప్రజలను ఏం చేస్తాడు? దీవిస్తాడు. శపించడు, దీవిస్తాడు. మనం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు కొంతమంది మనుషులు. అయ్యా, నీవు వచ్చి ఒక జనాంగం వచ్చింది మా ప్రదేశానికి, మా ఏరియాలోకి. ఆ జనాంగం మొదలు ఎప్పుడు నిలవలేకపోతున్నాడు. దయచేసి నువ్వు వస్తే నీ నోట్లో మాట పలికితేనంట అది అవుతుందంట కదా, అది మేము విన్నాం. నీ నోటు వాకు ఫలిస్తుందంట కదా, అది మేము విన్నాం. కాబట్టి నీ నోటి మాట చేత వచ్చి అదిగో ఆ జనాంగం నువ్వు శపించాలి అని ఒక ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఆ ప్రవక్త వెళ్ళాడు. నేను ప్రార్థన చేసుకుని చెప్తానులే అన్నాడు. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడికి చెప్పాడు, నువ్వు పోవద్దు వారితో అన్నాడు. అంతే. అతను వెళ్ళి చెప్పాడు, నా దేవుడు నన్ను మీతో వెళ్ళొద్దన్నాడు, మీరు ఇక దయచేయొచ్చు అన్నాడు. వెళ్ళిపోయారు. అక్కడ రాజుతో మాట్లాడారు. ఈ విధంగా చెప్పారు, దేవుడు వెళ్ళొద్దన్నాడంట, దయచేసి మీరు వెళ్ళిపోండి అన్నాడు అని చెప్తే రాజు అన్నాడు, అది కాదు, కాస్త డబ్బులు ఇద్దాం, కాస్త లంచం ఇద్దాం, కాబట్టి వస్తాడేమో అడగండి అన్నాడు. ప్రలోభ పెట్టారు. పాపం డబ్బాష ఉందేమో మరి అయ్యగారికి. వెళ్ళాడు. మనందరికి తెలిసింది. దేవుణ్ణి ప్రజలను శపించడానికి వెళితే దేవుడు ఏం చెప్పాడు? గాడితో బుద్ధి చెప్పాడు. దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళిన ఆ వ్యక్తిని గాడితో బుద్ధి చెప్పాడు. మొత్తానికి అక్కడికి వెళ్ళాడు, చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దీవించడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈడేంట్రా బాబు, నేను శపించడానికి ఇది తీసుకొస్తే ఈడేం దీవిస్తాడేంటి అంటే, దేవుడు నా నోట్లో ఆ మాట ఉంచాడు నాయన, అది చెప్పకపోతే నా ప్రాణం లేచిపోద్ది. కాబట్టి దేవుడు ఏం చెప్తాడో అదే నేను. తన ప్రజలైన ఇశ్రాయేలు దేవుడు శపించాడా, ఆశీర్వదించాడా? చెప్పండి గట్టిగా. ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ప్రజల మందసము మోసిన తర్వాత దావీదు పురమునకు తీసుకొచ్చిన తర్వాత దావీదు తన ప్రజలైన ఇశ్రాయేలుని ఏం చేశాడు? దీవించాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. దీవించి చాలా వందనాలండి అని వెళ్ళండి అని చెప్పలే. ఆయన ఏం చేసేది తెలుసా? ఒక భక్ష్యమును, ఒక అంజూరు కాయని, ద్రాక్ష అడను, రొట్టెను, భక్ష్యమును మూడిచ్చి పంపించాడు. అంటే వారికి భోజనం పెట్టాడు. కూటమి అయిపోగానే మనకు అలవాటు ఏంటి? మాట్లాడమ్మా, మాట్లాడట్లేదమ్మా, భోజనం పెడతామా లేదా? పెడతాం. మనకు ఒక అలవాటు. యేసు ప్రభు పెట్టాడు మనకు. అయినాక మనం పెట్టాలి పెద్దది ఏంటి? యేసు ప్రభు కింద మొదలే పెట్టాడు దావీదు తన ప్రజలకు. దహన బలులు, సమాధాన
బలులు అర్పించిన తర్వాత కూటం పెట్టినాక శ్రేష్టమైనది పెట్టాడు, భక్ష్యము పెట్టాడు. భక్ష్యం అంటే ఏంటి అమ్మా? తెలీదా అమ్మా? ఈ రోజులు కాల్చిన మాంసం తింటాకి వెళ్తున్నారు కదా, ఆ రోజుల్లో పెట్టాడు ఎవరు? దావీదు. మాంసం మొక్క పెట్టాడు, శ్రేష్టమైనది కోసి పెట్టాడు, రొట్టె పెట్టాడు, ఇంకేమిచ్చాడు? అడలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దావీదు తన జీవితంలో దేవుని కోసం తనను తాను తగ్గించుకొని దేవుని పనిని శ్రేష్టమైన పనిగా భావించి ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తాం. అందుకే దేవుని కోసం దహన బలులను అర్పించడం ప్రారంభం చేశాడు. మనము నిర్గమాకాండం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాస్తూ వచ్చాడు మోషే. దహన బలి ఎలాంటిది అంటే అది యెహోవాకు ఇంపైనది అంటాడు. అక్కడ ఏంటిది? దహన బలి యెహోవాకు ఎలాంటిది? ఇంపైనది. అది పూర్తిగా దహించబడాలి. పిల్లలు వినండి, దహన బలి ఇది యెహోవాకు ఇష్టమైనది, ప్రీతికరమైనది. అవును, మన జీవితాల్లో, క్రైస్తవ జీవితాల్లో మనము కూడా శరీర క్రియలన్నిటిని బట్టి దేవుని సన్నిధానములో దహించబడాలి. ఎలాగంటే శవాన్ని తీసుకెళ్ళి పూర్తిగా దహనం చేస్తారా, లేకపోతే సగం గాలిందాన్ని అక్కడ పడేసి వస్తారా? అమ్మ మాట్లాడండి. బూడిద అయ్యే వరకు దాన్ని ఏం చేస్తారు? కాల్చివేస్తారు. ఈనాడు క్రైస్తవ జీవితాల్లో జీవిస్తున్న మనము మన బ్రతుకులో శారీర క్రియలన్నీ కూడా, శారీర తత్వం కలిగిన ప్రతి ఒక్కటిని కూడా బూడిద అయ్యే వరకు కాల్చివేయాలి. ఏది మిగలకూడదో. దహన బలి అర్పించినప్పుడట ఏ ఖండము కూడా మిగిలి ఉండకూడదంట. అంతయు కూడా ఏమవ్వాలట? దహించి వేసిపడాలంట, బూడిదయ్యేవాళ్ళు. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వస్తున్న మనము లోకానుసారంగా బూడిదైపోవాలి. చాలా మంది అంటారు, ఒక ఆయన అడిగాడు బాప్తీసం గురించి, ఏంటి పాస్టర్ గారు బాప్తీసం చిలకరింపు తీసుకుంటే కుదరదా అన్నాడు. చిలకరింపు తీసుకుంటే కుదరదా అంటే మనం ఏం చెప్తాం? బైబిల్ ఏం చెప్పింది? యేసు ప్రభు బాప్తీసం ఎలా పొందాడు? యోర్దాను నదిలోకి విరిగాడు. బాప్తీసం అంటే ఏంటి? సాదృశ్యం ఏంటంటే పాతి పెట్టడం అని ఉంది, పూడ్చిపెట్టడం అని ఉంది. ఇప్పుడు నువ్వేమవ్వాలి? శారీరకంగా నీ లోక క్రియలన్నిటిని బట్టి, నీ శరీర తత్వం అంతటిని బట్టి క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టాలి, మొత్తం కడగబడాలి. ఒక ఉదాహరణ మనం చెప్తాం. బాగా మురికి అయిపోయింది, ఒళ్ళంతా చెమట పట్టి వాసన వస్తుంది. అట్టంటి దగ్గరికి వెళ్ళి 2 చెంబులు ఇచ్చి నెత్తి మీద జల్లుకోరా అంటే జల్లుకున్న తర్వాత వాసన పొమ్మంటే పోతుందా? ఏమైంది? మనం ఏం చేస్తాం? శుభ్రంగా స్నానం చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పూర్తిగా మునగబడాలన్నమాట. పూర్తిగా పాతి పెడితేనే చచ్చిన శవం వాసన రాకుండా ఉంటుంది. అలాగే లోకానుసారంగా చచ్చిన నీవు పూర్తిగా పాతి పెట్టబడాలి. రెండవదిగా పూర్తిగా దహించి వేయాలి. నీ శరీర క్రియలు, లోకానుసారమైన క్రియలు, ఏమండి లోకములో ఉన్నటువంటి విధానములు, ఆచార వ్యవహారాలు అన్నిటినీ పూర్తిగా దహించి వేయాలి. అదే యెహోవాకు ఇంపైన సువాసన కలిగింది. స్తోత్రం చెప్పండి. మనం చాలా చక్కగా పాడతాం. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా.
మహిమయా దేవి నా హృదయములో కవగింప దేవి నా హృదయములో కవగింప. చాలా చక్కగా మనలో శరీర క్రియలు మనలో అవన్నీ సమూలంగా నిర్మాణం అవుతున్నాయా లేదా అనేది ఒకసారి మనం చూసుకోవాలి. దేవునికి ఇంపైన సువాసన కలిగింది ఏంటంటే పూర్తిగా ఏమవ్వాలి, దహించి వేయబడాలి. ఆమేన్. చాలా మంది ఇంటివరకు ప్రార్థన చేసేవారు పూర్వకాలం, అయ్యా నన్ను దహించు నాయనా, నీ అగ్నితో కాల్చు నాయనా, నా పెదవులు కాల్చు నాయనా, నాలుగును కాల్చు నాయనా, నన్ను కాల్చు నాయనా. ఇప్పుడు కాల్చేవన్నీ పోయినాయి. ప్రభా నన్ను దీవించు నాయనా, నా గేదెను దీవించు నాయనా, నా బిడ్డను దీవించు నాయనా. ఇదే ప్రార్థన మొదలైంది. ప్రార్థనలు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోతున్నాయి, అన్నీ మారిపోతున్నాయి. ఈనాడు దహించేటటువంటి అనుభవం ఈనాడు మనకు ఉండాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగింది. నీ శారీర క్రియలు దహించబడాలి, నీ శారీరక ఉద్రేహం దహించబడాలి, నీ శారీరకమైన ఆవేశం దహించబడాలి, నీ శారీరకమైన కోరికలు దహించబడాలి. క్రీస్తు యేసుకు వ్యతిరేకమైన విధానం అంతా కూడా సంపూర్తిగా దహించబడాలి. అప్పుడే నువ్వు దేవునికి ఇష్టడుగా ఇంపైన వాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దహింపబడకుండా ఇంపైన వాసన రాదు. కొడు మాంసం కూరని కొట్టుకొచ్చిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుని వాసన చూస్తే ఏం వాసన వచ్చింది? పనికి మారిన వాసన వచ్చింది, నీ వాసన. అదే కోడి మాంసంని చక్కగా దహిస్తే, మంట పెట్టి కూర వండితే ఎట్లా వస్తుంది? కమ్మని వాసన వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంతే. నీ బ్రతుకు నీ శ్వాసం లేకుండా ఉండాలి వేసే దగ్గర. అంటే నువ్వేమవ్వాలి? కాల్చబడాలి, సంపూర్తిగా కాల్చబడాలి. మా సగం ఉడికిన కూరను తింటావా, పూర్తిగా ఉడికిన కూరను తింటావా? మాట్లాడుతున్నామా? మీరు వంటలు చేయరు ఇంటికాడా, మీ ఆయనే చేస్తారు. అందుకే మీకు తెలియదు కదా. ఏడుస్తుంచే నేను మాత్రం పూర్తిగా ఉడికించినాకే తింటా. ఏదైనా నాకు ఆఫ్-బాయిల్ పడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసయ్య కూడా ఆఫ్-బాయిల్ పడదు, ఆఫ్-బాయిల్ పడదు, ఫుల్ బాయిలే. పూర్తిగా దహించబడినటువంటి వారే యేసయ్య కావాలి. అదే చెప్పడమ్మా, అదే ఇంపైన సువాసన. అంటే యేసయ్య నీ శ్వాసన కొంటున్నావా, సువాసన కొంటున్నావు నీవు? యేసయ్య ఆ ఇంటిలోకి వెళ్ళగానే, అత్తరు పుట్టి పగలగానే ఇల్లంతయు